హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అడ్డా ఫర్ కెరీర్. మనం ఈ వీడియోలో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్ కి సంబంధించినటువంటి నెక్స్ట్ పార్ట్ లో ఉన్న క్వశ్చన్స్ అయితే మనం అయితే చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక పడవ ప్రవాహానికి ఎదురుగా 7 కిలోమీటర్ల దూరాన్ని 42 నిమిషాల్లో వెళ్ళగలిగినది. ప్రవాహ వేగం 3 km/h అయిన నిలకడ నీటిలో పడవ వేగం km/hలలో ఎంత అని చెప్పేసి అడిగాడు. ఇది 2012 సబ్ ఇన్స్పెక్టర్కి ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి. If a boat goes 7 kilometers upstream in 42 minutes and the speed of the stream is 3 km/h, then the speed of the boat in the still water is అని చెప్పేసి మనకు అడగడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన డేటా ఇది ఏదైతే ఉందో 7 కిలోమీటర్స్ 42 నిమిషాల్లో వెళ్తుందని చెప్పి ఇది ప్రవాహానికి ఎదురుగా ఇచ్చింది, అంటే అప్ స్ట్రీమ్ కి సంబంధించినటువంటి డేటా కాబట్టి సో నేను చేసేదంతా కూడా అప్ స్ట్రీమ్ లో పైన మాత్రమే చేస్తున్నాను. ఓకే, ఏంటి 7 kilometers 42 minutes అంటే ఇది 7 kilometers అనేది డిస్టెన్స్, 42 minutes అనేది టైము. అంటే మనకి ఏంటి వస్తుంది? స్పీడ్ వస్తుంది. ఏ స్పీడ్ వస్తుంది? అప్ స్ట్రీమ్ స్పీడ్ వస్తుంది, అంతేనా? ప్రవాహానికి ఎదురుగా ఉన్న వేగం వస్తుంది. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత అండి? 7 kilometers బై టైం ఎంత అండి? 42 నిమిషాలు. 42 నిమిషాలని మనం గంటల్లోకి మార్చాలి కాబట్టి 42/60 వేయాలి. బై 60 వేస్తే అది ఏంటవుతుంది? ఇంటూ 60 అయిపోద్ది పైకి వెళ్తే. కాబట్టి దీన్ని మనం క్యాన్సిల్ చేస్తే 7 1 7 6 42, 6 1 6 10 అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వచ్చిందంటే 10 km/h వచ్చిందండి. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అండి? 10 km/h వచ్చింది. ఇంకా లెక్కలో ఏమి ఇచ్చాడు? ప్రవాహ వేగం. ప్రవాహ వేగం అంటే ఏంటండి? గుర్తుంది కదా మీకు? ప్రవాహ వేగం అంటే ఈ డిఫరెన్స్ అన్నమాట. ఈ డిఫరెన్స్ 3 kilometers, 3 km/h. సో ఇప్పుడు మనం జనరల్ గా నేను చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాను? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 kilometers, ఇది కాదు సారీ, ఇది ఒక ఎక్స్ అనుకున్నాము, ఈ డిఫరెన్స్ వై అనుకున్నాము. సో మనకి యూఎస్ కావాలంటే ఏం చెప్తున్నాను? ఎక్స్ మైనస్ వై అని చెప్తున్నాను, అంతేనా? అంటే అర్థం ఇది ఒక 5 అనుకోండి, ఇది 2 అనుకోండి, అప్పుడు ఇది ఎంత అవుద్ది? 5 - 2 అవుతుంది. 5 - 2 అంటే 3 అవుతుంది. ఒకవేళ మనకి ఇది కావాలి అనుకుంటే ఏం చేయాలి? 3 + 2 = 5 అవుతుంది. రివర్స్ అయితే ఇటు నుంచి అయితే మైనస్ చేయాలి, అటు నుంచి కింద పైనుంచి కిందకు వస్తే ఏం చేయాలి? ప్లస్ చేయాలన్నమాట. ఓకే, ఈ ఒక్క విషయం మీకు అర్థమైతే చాలు, చాలా ఈజీగా అయిపోతుంది లెక్క. చూడండి ఇప్పుడు మన దగ్గర ఇది ఉంది 10 km/h, ఇది ఉంది. సో నిలకడ నీటిలో వేగం కావాలంటే పైనుంచి కిందకు వచ్చేటప్పుడు ఏం చేస్తాం? ప్లస్ చేస్తాం. 10 + 3 అంటే 13 km/h అనేది మన ఆన్సర్. 13 km/h అనేది మన ఆన్సర్ అన్నమాట. అర్థమవుతుందండి? అంతే, అయిపోయింది లెక్క. సో ఈ కిందది మనకి ఏం అవసరం లేదు, ఇవన్నీ కూడా ఇవి అవసరం లేదు కాబట్టి నేను వేయట్లే. అర్థమైందా? సో 13 km/h అంటే ఆప్షన్ 1 అనమాట మన ఆన్సర్. అర్థమైందండి? సో ఇది ఇంత సింపుల్ గా మనం అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఇదే నీకు ఫార్ములా బేస్ లో కావాలనుకోండి, ఎక్స్ మైనస్ వై ఇచ్చాడు, ఎంత? 10 ఇచ్చాడు. మన దగ్గర వై ఇచ్చాడు, వై ఎంత అంటే 3 ఇచ్చాడు. దాన్ని 3 ఇందులో వేస్తే 10 = ఎక్స్ - 3 = 10 అయితే ఎక్స్ ఎంత అవుతుందండి? 13 అవుతుంది. అంతే, ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. కానీ ఇదంతా వేస్ట్ మనకి. అంటే ఇది కాన్సెప్ట్ ప్రకారం చేసుకుంటే ఇలాంటి లెక్కలు ఎలాంటి లెక్క ఇచ్చినా సరే మీరు ఈజీగా చేయగలుగుతారు. అర్థమవుతుందా? ఐ హోప్ మీకు అయితే ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక వ్యక్తి ప్రవాహ వ్యతిరేక దిశలో 40 కిలోమీటర్ల దూరమును 8 గంటలలోను మరియు ప్రవాహ దిశలో 36 కిలోమీటర్ల దూరమును 6 గంటలలోను ప్రయాణించగలడు. అయినా ప్రవాహ వేగం ఎంత అని చెప్పేసి అడిగాడండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా. ఏ మ్యాన్ కెన్ రో ఎ బోట్ 40 kilometers upstream in 8 hours and a distance of 30 kilometers downstream in 6 hours. Then the speed of the stream is అంటే ప్రవాహం యొక్క వేగం ఎంత అని అడుగుతున్నాడు. సో అప్ స్ట్రీమ్ కి సంబంధించి డేటా ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ కి సంబంధించి డేటా ఇచ్చాడు. ఫస్ట్ ప్రవాహానికి వ్యతిరేకంగా అంటే అప్ స్ట్రీమ్ కి సంబంధించి ఏంటి ఇచ్చాడు? డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. ప్రవాహ దిశలో డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. అంటే ఏం కనుక్కోవచ్చు మనం? స్పీడ్స్ కనుక్కోవచ్చు, అప్ స్ట్రీమ్ లోన డౌన్ స్ట్రీమ్ లోన. సో యూఎస్ కావాలి అంటే ఏం చేయాలి? 40 kilometers 8 hours కాబట్టి 40/8 అంటే ఎంత అవుతుంది మనకి? 8 5 పోతుంది, అంటే 5 km/h ఇది. సో మనకి డౌన్ స్ట్రీమ్ కి సంబంధించి కావాలి అంటే డౌన్ స్ట్రీమ్ కి సంబంధించి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 36/6 6 పోతుంది. సో 6 km/h. సో ఇప్పుడు మనకి ఏంటి అడిగాడు? ఇది అడిగాడా? ఇది అడగలా, ఇది అడగలేదు. ఏంటి అడిగాడంటే ప్రవాహ వేగము, స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అంటే ఇది
ఈ గ్యాప్ అడిగాడు, ఇది ప్రవాహ వేగం అంటే. ఇది కావాలంటే ఏం చెప్పాను నేను, ఒక దానిలోంచి ఒకటి తీసేసి బై 2 చేయమని చెప్పాను. సో డిఎస్ మైనస్ యుఎస్ బై 2 అనమాట. అంటే 6 మైనస్ 5 బై 1 అంటే 6 మైనస్ 5 బై 2 బై 2 చేయాలి. 6 మైనస్ 5 అంటే ఎంత అండి, 1 బై 2 అంటే 0.5 కిలోమీటర్ పర్ అవర్. అంటే ఆప్షన్ 1 0.5 కిలోమీటర్ పర్ అవర్. ఇది మన ఆన్సర్. ఓకేనా, అర్థమవుతుంది కదా నేను చెప్పేది. ఇదే ఫార్ములా బేస్ లో చేయాలనుకోండి ఏంటవుతుంది, డిఎస్ మైనస్ యుఎస్ బై 2 ఈ ఫార్ములా వేసి చేస్తారు. ఓకేనా, డిఎస్ అంటే ఎంత వచ్చింది మనకి 6 వచ్చింది, యుఎస్ అంటే 5 వచ్చింది, 6 మైనస్ 5 బై 2. ఓకే, అది మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోండి. నేను చెప్పడం అయితే చెప్పేస్తున్నాను, ఆ తర్వాత మీ ఇష్టం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక పడవ ప్రవాహ దిశలో 24 కిలోమీటర్ల దూరం 4 గంటల్లోనూ, ప్రవాహ వ్యతిరేక దిశలో అదే దూరాన్ని 6 గంటల్లోనూ ప్రయాణించగలదు. అయినా నిలకడ నీటిలో పడవ వేగం ఎంత? సో ఇక్కడ కూడా ఇందాకలాగే ప్రవాహ దిశలోను ప్రవాహ వ్యతిరేక దిశలో రెండూ కూడా ఇచ్చాడు. ఫస్ట్ ప్రవాహ దిశలో 24 కిలోమీటర్లు 4 గంటల్లో వెళ్తుంది. సో 24/4 అంటే ఎంత అండి, 6 కిలోమీటర్ పర్ అవర్. ఇది ప్రవాహ దిశ. అదే దూరాన్ని ప్రవాహ వ్యతిరేక దిశలో చూడండి, ఇంగ్లీష్ లో చదవలేదు కదా క్వశ్చన్, చూద్దాం. ఏ బోట్ రన్నింగ్ డౌన్ స్ట్రీమ్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 24 kilometers in 4 hours while for covering the distance upstream it takes 6 hours. What is the speed of the boat in the still water? Still water అంటే నిలకడ నీటిలో పడవ వేగం ఎంత అని అడిగినట్టండి. అంటే ఇటు మధ్యలోది అడిగాడు అనమాట. ఇది అడిగాడు మనకి మధ్యలోది. రైట్, అప్ స్ట్రీమ్ లో కూడా సేమ్ డిస్టెన్స్, కాకపోతే టైం మారిపోయింది. ఎంత అంటే 6 hours. 24/6 అంటే ఎంత అంటే 4 kilometers per hour. సో ఇప్పుడు నిలకడ నీరు అంటే ఇది కావాలి మనకి. ఇది కావాలంటే ఏం చెప్పాను నేను, ఆ రెండు కలిపేసి బై 2 చేసేసేయాలి. అంటే 6 + 4/2. 6 + 4/2 అంటే ఎంత అంటే 10/2. 10/2 అంటే 5 kilometers per hour. 5 kilometers per hour అంటే ఏదండి ఆన్సర్? నన్ ఆఫ్ దిస్. ఇక్కడ లేదు, ఆప్షన్ లేదు. నన్ ఆఫ్ దిస్ అనేది మన ఆన్సర్. 5 kilometers per hour అంటే అది లేదు కదా. ఆప్షన్ 5.5 ఉంది, 6 ఉంది, 3.5 ఉంది. అది లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ అనేది మన ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుంది కదా నేను చెప్పిన విషయం మీకు. అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక నావికుడు ప్రవాహ వ్యతిరేక దిశలో 24 కిలోమీటర్లు మరియు ప్రవాహ దిశలో 36 కిలోమీటర్ల దూరమును 6 గంటల చొప్పున ప్రయాణించను. అయినా ప్రవాహ వేగం ఎంత అని చెప్పేసి అడిగాడండి. ఈ sailor travels a distance 24 kilometers in the upstream, 36 kilometers in the downstream. ఇక్కడ in the upstream, 36 kilometers in the downstream, and it takes 6 hours each time. అంటే ప్రతి దానికి కూడా 6 గంటలు పట్టింది. చూడండి, 6 గంటల చొప్పున అన్నాడు కదా. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే ప్రవాహ వేగము ఎంత అని అడుగుతున్నాడు. RRB JEకి ఇచ్చాడండి ఈ క్వశ్చన్. ఓకే, సో ముందు క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఒకటే, చిన్న డిఫరెన్స్ అంతే. అక్కడ ఏంటంటే డిస్టెన్స్ సేమ్ ఇచ్చాడు, ఇక్కడ టైం సేమ్ ఇచ్చాడు, మిగతాదంతా సేమ్. చూడండి, ప్రవాహ వ్యతిరేక దిశ 24 కిలోమీటర్లు 6 గంటలు అంటే 4 kilometers per hour. ఓకే, ప్రవాహ దిశలో 36 కిలోమీటర్లు ఎంతసేపు, అదే 6 గంటలు అంటే 6 kilometers per hour. సో మనకు కావాల్సింది ఏంటి అంటే ఈ గ్యాప్, ఇది ప్రవాహ వేగము. సో ప్రవాహ వేగం కావాలంటే ఏం చేయమని చెప్పాను, 6 - 4/2. 6 - 4/2 అంటే 2/2 అంటే ఎంత అండి, 1 kilometers per hour. అంతే, 1 kilometers per hour. ఇది మన ఆన్సర్, ఆప్షన్ 3 అనమాట. ఓకేనా, అది చాలా సింపుల్ అనమాట. ఇంక ఇందులో ఏమి మీరు కష్టపడడానికి అసలు ఏమీ లేదు. ఇందులో చాలా చాలా ఈజీగా చేయొచ్చు. ఇవే క్వశ్చన్స్ మనకి రిపీటెడ్ గా వస్తూ ఉంటున్నాయి ఎగ్జామ్స్ లో. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే మనకి ఎక్కువగా రిపీట్ అవుతూ ఉన్నాయి. సో దాని ప్రకారం మీరు చూసుకొని చేసుకోవాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక పడవ నిలకడ నీటిలో గంటకు 12 కిలోమీటర్లతో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు మరియు ప్రవాహ వేగం గంటకు 3 కిలోమీటర్లు. ఒక వ్యక్తి 135 కిలోమీటర్ల దూరమును ప్రవాహానికి ఎదురుగా పడవపై ప్రయాణించి ప్రవాహ దిశలో తిరిగి తను బయలుదేరిన స్థానానికి నడుచుకుంటూ చేరుకున్నాడు. ఈ మొత్తం ప్రయాణానికి పట్టే సమయము గంటలలో అని చెప్పేసి అడిగాడండి. ఇంగ్లీష్ మీడియం ఒకసారి క్వశ్చన్ చూద్దాం. The speed of the boat in still water is 12 kilometers per hour. And the speed of the stream is 3 kilometers per hour. A person goes 135 kilometers in the upstream by boat
అండ్ రిటర్న్స్ టు ద స్టార్టింగ్ పాయింట్ బై వాకింగ్ ఇన్ ద డౌన్ స్ట్రీమ్, అంటే దిగువ ప్రవాహం వైపు మళ్ళీ నడుచుకుంటూ వచ్చాడు అనమాట. ఫైండ్ ద టైమ్ టేకెన్ టు కవర్ ద టోటల్ జర్నీ ఇన్ అవర్స్. ఓకే, ఒకసారి చూడండి నడుచుకుంటూ రావడం అంటే ఇక్కడ బై వాక్ అని కాదండి, అక్కడ ఏంటంటే జస్ట్ ఈదుకొని రావడం కానీ ఆ మీనింగ్ వస్తుంది అనమాట. రైట్, ఒకసారి చూద్దాం. ఫస్ట్ పడవ నిలకడ నీటిలో దాని స్పీడ్ ఎంత అంటే పడవకి గంటకు 12 కిలోమీటర్లు అండి. ఓకే, తర్వాత మరియు ప్రవాహ వేగం ఎంత అంటే 3 కిలోమీటర్ పర్ అవర్. 3 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, సో మరి అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్లు ఎంత అవుతాయి? 12 - 3 ఇది 9 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. ఇది 12 + 3 15 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. అంతేనా? అంతే అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్లు. అయితే ఒక వ్యక్తి ఏం చేశాడంటే 135 కిలోమీటర్ల దూరాన్ని ప్రవాహానికి ఎదురుగా, అంటే ఇక్కడ ఇది. సో ఇప్పుడు ఈ మొత్తం ప్రయాణానికి పట్టే సమయం కావాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ T1 కనుక్కుందాం, అంటే ముందు వెళ్ళడానికి. సో మొత్తం ఎన్ని కిలోమీటర్లు? 135 కిలోమీటర్లు. స్పీడ్ ఎంత? 9. 135/9. టైం కావాలంటే ఏంటండి? డిస్టెన్స్ బై స్పీడ్. 135/9 అంటే 15 అవర్స్. ఓకే, ఇక్కడ T2 కనుక్కుందాం, అంటే రిటర్న్ రావడానికి అదే 135 కిలోమీటర్లు. T2 కావాలంటే దీని స్పీడ్ వేయాలి 15. సో 15 అంతల 15 9. సో ఎంత అవుతుంది? 15 గంటలు వెళ్ళడానికి, 9 గంటలు రావడానికి. సో మొత్తం కలిపితే ఎంత అండి? 15 + 9 24 గంటలు. 24 గంటలు. అర్థమవుతుందా? ఇక్కడ వాడు చెప్పేది ఏంటి అంటే చూడండి, నిలకడ నీటిలో వేగం ఇచ్చేసాడు, అంటే మధ్యలో ఇది ఇచ్చేసాడు. తర్వాత ప్రవాహ వేగం అంటే ఇది ఈ రెండు ఒకటే కదా, ఇచ్చేసాడు. సో ఒకవైపు వెళ్ళడానికి ఇది 135 కిలోమీటర్లు, వెళ్ళడానికి 135 అంటే రావడానికి కూడా 135 కిలోమీటర్లే కదా, అదే కదా, అదనమాట. సో ఇక్కడ నడుచుకుంటూ అన్నాడని చాలా మంది ఏమనుకుంటారంటే బై వాక్ అని అనుకుంటారు. నడుచుకుంటూ అంటే బై వాక్ వచ్చాడని కాదు, ప్రవాహ దిశలో నడుచుకుంటూ వచ్చాడంటే ప్రవాహ దిశ వైపు. మరి ఇప్పుడు పడవలో వెళ్ళినవాడు పడవలోనే వచ్చినట్టు అనమాట. అలాగే అర్థం చేసుకుని క్వశ్చన్ అయితే చేయాలి. రైట్, అందువలన ఇక్కడ మనకి స్పీడ్ ఉంది. ఓకే, ఇది స్పీడ్ ఉంది, డిస్టెన్స్ ఉంది 135 కిలోమీటర్స్. ఇక్కడ కూడా స్పీడ్ ఉంది, డిస్టెన్స్ ఉంది, అంటే ఇక్కడ ఒక టైము ఇక్కడ ఒక టైం వస్తుంది. అంటే ఇది వెళ్ళడానికి 15 గంటలు పట్టింది, ఎందుకంటే ప్రవాహానికి వ్యతిరేకంగా వెళ్ళాలి కాబట్టి. రావడానికి 9 గంటలు పట్టింది, వెళ్ళడానికి రావడానికి కలిపి మొత్తం ప్రయాణానికి పట్టు సమయం అడిగాడు కదా, 24 గంటలు. ఆప్షన్ 1 అనమాట మన ఆన్సర్. ఓకే, ఇది RRB NTPCలో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. రైట్, ఈ క్వశ్చన్ చూసినట్లయితే నిలకడ నీటిలో పడవ వేగం 13 కిలోమీటర్ పర్ అవర్ మరియు ప్రవాహ వేగం 4 కిలోమీటర్ పర్ అవర్ అయినా ప్రవాహ వ్యతిరేక దిశలో 68 కిలోమీటర్ల దూరమును ప్రయాణించుటకు ఎంత సమయం పట్టెను? చూడండి, ప్రవాహానికి వ్యతిరేకంగా 68 కిలోమీటర్లు ప్రయాణించాలి అంటే ఎంత సమయం పడుతుంది అని అడుగుతున్నాడు. అయితే ఫస్ట్ ఏటి ఇచ్చాడు అది రాసేద్దాం. నిలకడ నీటిలో 13 కిలోమీటర్ పర్ అవర్, ప్రవాహ వేగం 4 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, నేను ఎందుకు ఇది రాశానంటే ప్రవాహానికి వ్యతిరేక దిశలో అన్నాడు కాబట్టి కేవలం పైది మాత్రమే గీశాను. ఇది కిందది మరి ఇదేం గీయట్లా నేను, ఇది ఎక్కడదంతా అనవసరం మనకి ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇప్పుడు 13 - 4 ఎంత అవుతుంది? 9 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది ఇది. సో ఇప్పుడు మనకు అడిగింది ఏంటి? ప్రయాణించుటకు ఎంత సమయం పట్టెను? 68 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగాడు. సో సమయం T కావాలి అంటే ఏం చేయాలి మనము? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 68 కిలోమీటర్లు. స్పీడ్ ఎంత? 9. సో 68/9 అంటే సింప్లిఫై చేయండి, ఎంత అవుతుంది? 9 ఎంతలు పోతుంది? 9 ఏళ్ళు 63 అంటే 7 గంటల. 63 పోతే ఇంకెంత మిగులుతుంది? 5 మిగులుతుంది. అంటే 5/9. 5/9 ఇంటూ 60, ఎందుకంటే నిమిషాల్లోనికి మారుస్తున్నాను గంటల్ని. ఓకే, మినిట్స్ లోనికి మారుస్తున్నాను. సో దీన్ని ఒకసారి క్యాన్సిల్ చేస్తే 9 ఎంతలు పోతుంది? ఇది ఎంత? 300 కదా. సో 9 ఎంతలు పోతుందంటే మనం డైరెక్ట్ గా ఏం చేద్దాం? సరే మనం ఇచ్చేసేద్దాం. 9 1 9 6 54, అంతేనా? 9 6 54, మళ్ళీ మిగులుతుంది, మళ్ళీ 9 6 54. ఓకే, అంటే ఈ రెండు గుణించేసేయండి. 5 × 6.6 గుణించేస్తే ఎంత అవుతుంది? 5 6 30, 3 5 6 30 3 33 33. అంటే 7 hours
33 minutes. యాక్చువల్గా 7 hours తర్వాత రిమైనింగ్ ఏదైతే వచ్చిందో వెంటనే మనం ఆప్షన్ 4 టిక్ పెట్టివచ్చు. ఎందుకంటే 7 hours అనేది ఆల్రెడీ ఉంది. 7 hours తర్వాత ఇంకా ఎంతో కొంత వాల్యూ వస్తుంది కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ అంతా చేయవలసిన అవసరం మనకి లేదు. సో ఇలా స్మార్ట్గా మీరు ఆన్సర్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఇక్కడ మనం చెప్పొచ్చేది ఎందుకు చెప్పారు సార్ మరి అలాంటప్పుడు అంటే చెప్పాలి, చెప్పకపోతే మరి నేర్చుకునే టైంలో మనం అన్ని తెలుసుకోవాలన్నమాట. రైట్. ఇది ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ 1 or 2 times వినిన వాళ్ళు చూస్తారో వాళ్ళకి ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చేసుకుంటారు. కొత్తగా వినిన వాళ్ళ కోసం నేను ఇవన్నీ చెప్తున్నాను. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న బేసిక్స్ కూడా చెప్తున్నాము అంటే రీజన్ ఏంటి అంటే కొత్తగా ఎవరైతే వింటున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాం. సో ఆల్రెడీ విన్న వాళ్ళు ఇలాంటివన్నీ నేను చెప్పకుండానే మీరు చేసుకోవచ్చు. రైట్, అర్థమైంది కదా. సో ఇది ఈ విధంగా ఉంటాయి అన్నమాట మనకి క్వశ్చన్స్ కూడా. రైట్, ఆప్షన్స్ తో మన క్యాలిక్యులేషన్ అవాయిడ్ చేసుకోవాలి. క్యాలిక్యులేషన్ చేసేంతట ప్రతిదానికి క్యాలిక్యులేషన్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక పడవ నిలకడ నీటిలో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు మరియు ప్రవాహ వేగం గంటకు 6 కిలోమీటర్లు అయినా ప్రవాహ దిశలో 144 కిలోమీటర్ల దూరమును ఎంత సమయంలో ప్రయాణించను? చూడండి, ప్రవాహ దిశలో అడుగుతున్నాడు. ఓకే, ఇదనమాట. రైట్, ఇప్పుడు ఇంతకు ముందు మనకి ఏంటి అడిగాడంటే ప్రవాహానికి వ్యతిరేకంగా, ఇప్పుడు ప్రవాహ దిశలో అన్నాడు కాబట్టి ఇలా డౌన్ వేసుకుంటాను నేను. రైట్, నిలకడ నీటిలో ఎంత అండి? 10 km/h. ప్రవాహ వేగం ఎంత నాన్న? 6 km/h. అంటే మరి ఇది ఎంత అవుతుంది? 16 km/h అవుతుంది. ఆ రెండు కలిపితే 16 km/h. అంతేనా? 16 km/h. సో ఇప్పుడు మనకి ప్రవాహ దిశలో 144 కిలోమీటర్ని ఎంత సమయంలో ట్రావెల్ చేస్తుంది? సమయం టీ కావాలి అంటే ఇది ప్రవాహ దిశలో డిస్టెన్స్ 144 కిలోమీటర్లు బై స్పీడ్ 144/16. 144/16 అంటే ఎంత అండి? 9, 16 9 కదా, 9 hours. 9 hours ఏదండి? ఇక్కడ మనకి ఆప్షన్ 2 మనకి అర్థమవుతుందా? ఇది ప్రవాహ దిశ అన్నాడా, ప్రవాహ వ్యతిరేక దిశ అన్నాడా చూసుకొని ఆ రెండు జాగ్రత్తగా చూసుకొని మనం వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మనకి ఆన్సర్ అనేది. ఓకేనా, అదనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. చూడండి, చాలా సింపుల్. ఇది మనం చెప్పుకున్న పద్ధతిలో వెళ్తే క్షణాల్లో వచ్చేస్తుంది, మీకు చాలా స్పీడ్గా చేసేస్తున్నాం చూసారు కదా. ఈవెన్ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా వేగంగా అయిపోతుంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు మనం వెళ్ళిన పద్ధతిలో వెళ్తే ఎంత ఈజీగా చేయొచ్చు అనేది క్వశ్చన్ని. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. నిలకడ నీటిలో పడవ వేగం 8 km/h మరియు ప్రవాహ వేగం 2 km/h. ఈ పడవ ఏ నుండి బికి వెళ్ళి వచ్చేటకు పట్టు కాలం ఎంత అంటే 12 గంటలు ఇచ్చాడండి. అయితే ఏ నుండి బికి గల దూరం కిలోమీటర్లలో ఎంత అని అడిగాడు. ఇది ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ 2017 ఇచ్చినటువంటి క్వశ్చన్. ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ ద స్టిల్ వాటర్ ఈజ్ 8 km/h. ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 2 km/h. If the boat travels from A to B and then returns in 12 hours, what is the distance between A and B? A కి B కి మధ్య దూరము ఎంత అని చెప్పేసి మనకి అడగడం అయితే జరుగుతుందండి. రైట్, ఇప్పుడు మనం చూసినట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ మనకి చాలా ఈజీగా చేయొచ్చు అండి. మనకి ఎందుకు అంటే మనకి నిలకడ నీటిలో పడవ వేగం ఇచ్చాడు మరియు ప్రవాహ వేగం ఇచ్చాడు కాబట్టి నిలకడ నీటిలో పడవ వేగం అంటే ఇది 8 km/h. ఓకే, తర్వాత మనకి ఇచ్చింది ఏంటి అంటే ప్రవాహ వేగాన్ని ఇచ్చాడు. ప్రవాహ వేగం అంటే ఈ గ్యాప్ 2 ఇచ్చాడు. సో గ్యాప్ 2 ఇచ్చాడు కాబట్టి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అవుద్దంటే 8 + 2 10 అవుతుంది, 10 km/h. మరి పైది ఎంత అవుద్దంటే 8 - 2 6 km/h అవుతుంది. అయితే ఇది ఒకటి వెళ్ళడానికి ఇంకొకటి రావడానికి. సో డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి అనుకుందాము, అప్ స్ట్రీమ్ రావడానికి అనుకుందాం. ఎలాగైనా పర్వాలేదు, ఏది ఎలాగనుకున్నా పర్వాలేదు. సో వెళ్ళడానికి రావడానికి కలిపి ఎంత పట్టిందంటే 12 గంటలు పట్టింది. అంటే వెళ్ళడానికి T1 రావడానికి T2 అనుకుంటే రెండు కలిపి 12 గంటలు పట్టింది. సో ఇప్పుడు టైం T కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్సే మనకు కావాలి కాబట్టి దాన్ని x అనుకుందాము. అంటే వెళ్ళడానికి పట్టిన దూరం ఎంత అంటే x, స్పీడ్ ఎంత అంటే 10 km/h ఇది, ప్లస్ రావడానికి కూడా సేమ్ దూరమే బై స్పీడ్ ఎంత అంటే 6, దట్ ఈజ్ ఈక్వల్ టు 12. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ని కామన్ తీసి పక్కన పెట్టేద్దాం. ఎక్స్ని కామన్ తీసి పక్కన పెట్టేస్తే 10కి 6కి కసాగి ఎంత అంటే 30. సో 10 ఎంతల 30 అంటే 10 3లు, 6 ఎంతల 30 అంటే 6 5లు, దట్ ఈజ్ ఈక్వల్ టు 12. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 12 × 30/8. 3 + 8 ఎంత అంటే 8. కాబట్టి సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని సింప్లిఫై చేద్దాం. 2 ఎంతలో పోతుందంటే 2 4లు, సారీ 4తో కొట్టేద్దాం డైరెక్ట్గా, 2తో కాకుండా. ఓకే, సో 4 రెళ్ళు
4 మూడులు. ఓకే, 2 ఒకట్లు 2 15లు, 15 మూడులో ఎంత అంటే 45 కిలోమీటర్లు. సో ఇది ఫస్ట్ ఆప్షన్లో ఉంది చూడండి, 45 కిలోమీటర్లు అనేది ఆప్షన్ 1లో ఉంది. ఓకేనా, అది అనమాట. రైట్, ఇదే క్వశ్చన్ని మనము టైమ్ అండ్ డిస్టెన్స్లో రేషియో మెథడ్ చెప్పుకున్నాం కదా, ఆ పద్ధతిలో చేయొచ్చు. స్పీడ్స్ ఉన్నాయి కదా మనకి, ఇది డౌన్ స్ట్రీమ్ స్పీడ్, ఇది అప్ స్ట్రీమ్ స్పీడ్. సో రేషియో ఎంత అవుతుంది స్పీడ్ రేషియో? అప్పుడు డౌన్ స్ట్రీమ్లో 10, అప్ స్ట్రీమ్లో 6, కాబట్టి 5:3. మరి టైం రేషియో ఎంత అవుతుంది అప్పుడు? 3:5, ఎందుకంటే డిస్టెన్స్ మారదు కాబట్టి అంటే అర్థం ఏంటంటే వెళ్ళడానికి 3 గంటలు పడితే రావడానికి 5 గంటలు పడుతుంది. అంటే మొత్తం కలిపి ఎంత పడుతుంది అంటే 8. సో ఈ 8 లెక్కలో ఎంత ఇచ్చాడంటే 12. కాబట్టి కేవలం వెళ్ళడానికి ఎంత పడుతుంది అంటే 3 భాగాలు, కాబట్టి 3/8 × 12 అని రాయొచ్చు. కాబట్టి దీన్ని సింప్లిఫై చేద్దాం. 3/8 × 12 కదా, దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే 4 రెళ్ళు 4 మూడులు, కాబట్టి 9/2 గంటలు పడుతుంది. కానీ మనకు టైం కాదు కావాల్సింది, ఏంటి కావాలి? డిస్టెన్స్. డిస్టెన్స్ d = స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అంటే ఇది వెళ్ళడానికి, కాబట్టి వెళ్ళడానికి పట్టే స్పీడ్ ఫస్ట్దే వేయాలి, అంటే 10 km/h × 9/2. ఒకవేళ నువ్వు ఈ 5 తీసుకొని కనుక్కున్నావు అనుకో, అప్పుడు 6 వేయాల్సి వస్తుంది స్పీడ్. రైట్, సో దీన్ని సింప్లిఫై చేస్తే 2 ఒకట్లు 2 5లు, సో 9 5లు 45 కిలోమీటర్లు అనేది మన ఆన్సర్ అవుతుంది. 45 కిలోమీటర్స్ అనేది మన ఆన్సర్ అన్నమాట. ఓకేనండి, అది ఈ విధంగా చేసుకోవాలి. రైట్, అర్థమైంది కదా క్వశ్చన్ మీకు? అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? నెక్స్ట్ క్వశ్చన్, ఒక పడవ ప్రవాహ దిశలో 24 కిలోమీటర్ల దూరాన్ని, ప్రవాహ వ్యతిరేక దిశలో 16 కిలోమీటర్ల దూరాన్ని సమానమైన కాలాలలో ప్రయాణం చేశాను మరియు నిలకడ నీటిలో పడవ వేగము 10 km/h అయినా ప్రవాహ వేగం ఎంత అని అడిగాడండి. If a boat goes 24 kilometers downstream and 16 kilometers upstream in the same time in stagnant water అంటే నిలకడ నీరు, the speed of the boat is 10 km/h, then find the speed of the stream. అయితే ప్రవాహ వేగం ఎంత అని అడిగాడండి. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా ఒకసారి అడిగింది ఏంటంటే, ఇక్కడ మనకి ప్రవాహ దిశలో 24 కిలోమీటర్ల దూరాన్ని, ప్రవాహ వ్యతిరేక దిశలో 16 కిలోమీటర్ల దూరాన్ని సమానమైన కాలాల్లో అన్నాడు కదా, ఈ కాలాన్ని టీ అనుకుందాం. అంటే ఇటువైపు అటువైపు సేమ్ టైం అనమాట. ఓకే, ప్రవాహ దిశలో 24 కిలోమీటర్లు టీ సమయంలో, అంటే స్పీడ్ ఎంత అవుద్ది? 24/t. పైది ఎంత అవుద్ది? 16/t. సో మనకి ఇంకోటి ఏంటి ఇచ్చాడు అంటే, నిలకడ నీటిలో పడవ వేగం ఇచ్చాడు, ఇది 10 km/h. సో ఇప్పుడు మన దగ్గర డౌన్ స్ట్రీమ్ ఉంది, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఉంది, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఉంది. సో మధ్యలోది కావాలంటే ఏం చేయాలి మనము? ఆ రెండు కలిపేసి బై 2 చేయాలి. అంటే 24/t ప్లస్ 16/t హోల్ బై 2 = 10 అవుతుంది అనమాట. సో ఈ హోల్ బై 2ని ఏం చేస్తానంటే, ఇలా రాసేదానికంటే కూడా ఇంటూ 2 అని చేసి వచ్చు కదా ఇటువైపు వస్తే. కాబట్టి 10 × 2 ఎంత అవుతుంది అంటే 20 అవుతుంది. ఓకే, 10 × 2 20 అవుతుంది. సో ఇప్పుడు కిందన రెండు సేమ్ కాబట్టి పై రెండు కలిపివచ్చు. 24 16 కలిపితే ఎంత అంటే 40. 40/t = 20. సో మరి t = ఎంత అవుతుంది అంటే 40/20 అంటే ఎంత అంటే 2 hours అనమాట. టైం ఎంత అవుతుందండి? 2 hours అవుతుంది. అయితే ఇది ఎలా ఉంటే మనకు అడిగింది ఏంటంటే ప్రవాహ వేగము అడిగాడు. ప్రవాహ వేగం అంటే ఈ గ్యాప్ కావాలి. సో అంటే ఇటు డిఎస్ కానీ యుఎస్ కానీ తెలిస్తే చాలు, ఒక దాంట్లో చోట తీస్తే ఈ గ్యాప్ వచ్చేస్తుంది. సో డిఎస్ కావాలంటే ఏం చెప్తున్నాను? 24 బై టైం ఎంత? 2 hours. 2 hours వచ్చింది కదా మనకి ఇది. కాబట్టి ఇది ఎంత అవుద్ది? 12 hours అవుతుంది. సో ఇది 12 hours అయితే మరి అప్పుడు ఈ ప్రవాహ వేగం అంటే ఏంటవుద్ది? రెండింటికి మధ్య డిఫరెన్సే కదా. ఎంత డిఫరెన్స్? 2 hours. 10కి 12కి మధ్య 2 km/h అనమాట. 10కి 12కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 2 km/h. చూడండి, ఇది మన ఆన్సర్. 2 km/h అనేది మన ఆన్సర్. అంటే ఆప్షన్ 2 మన ఆన్సర్ అనమాట. రైట్, అర్థమైందా నేను చెప్పింది మీకు? అదనమాట. సో ఇదే క్వశ్చన్ ని మనము ఆప్షన్ త్రూ కూడా చేయొచ్చు. ఆప్షన్ త్రూ ఎలా చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. డైరెక్ట్ గా నేను సెకండ్ ఆప్షన్ చెక్ చేసేస్తాను, ఎందుకంటే మన దగ్గర ఆప్షన్ ఉంది కాబట్టి. ఆప్షన్ 2ని చెక్ చేస్తాను నేను. ఎలా అంటే నిలకడ నీటిలో పడవ వేగము 10 ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు ఇది ఎంత అంటే ఇది మనకి ఆప్షన్ 2 చెక్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 2 వేసుకోవాలి ఈ గ్యాప్ని. ఓకే,
చూడండి ఇది 2 వేసుకోవాలి. ఇది 2 వేస్తే కిందది ఎంత అవుద్ది 12 అవుద్ది, పైది ఎంత అవుద్ది 8 అవుద్ది. అంతేనా? కిందది 12, పైది 8. కాబట్టి ఈ రెండు కలిపి బై 2 చేస్తే 10 రావాలి. వస్తుందా లేదా చెక్ చేద్దాం. 8 ప్లస్ 2 ఎంత? 8 ప్లస్ 12 ఎంత? చూడండి 12 ప్లస్ 8 బై 2 అంటే ఎంత అండి? 20/2 అంటే 10 వచ్చింది కదా. కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇలా చాలా సింపుల్ గా ఆప్షన్ ఉపయోగించుకొని ఈ లెక్కనైతే చేసేవచ్చు. కేవలం ప్రొసీజరే కాకుండా ఆప్షన్ తో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అర్థమైందా? మిగతా ఆప్షన్స్ కూడా మీరు చెక్ చేయండి. నేను ఎందుకు చెక్ టైం వేస్ట్ అనమాట అవన్నీ నేను చెప్తే, అందుకు నేను చెప్పట్లేదు. ఇలాగ ఆప్షన్ 1 by 1 చెక్ చేసుకుంటూ మనం చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇవే కాదు, ముందు లెక్కలు కూడా కొన్నిటి మనం ఆప్షన్ ద్వారా చాలా వరకు ఆప్షన్ ద్వారా అయితే మనం అయితే చెయ్యొచ్చు. ఇందాక ఏవి చూడండి, ఏదో ఒక ఇది వచ్చింది అనుకుంటా. సరే, ప్రస్తుతానికైతే నాకు గుర్తులేదు కానీ అది ఇంకో దగ్గర ఏమైనా అలాంటి క్వశ్చన్ వస్తే నేను చెప్తానండి. వస్తుంది అలాంటి క్వశ్చన్స్, నేను వచ్చినప్పుడు మీకు డీటెయిల్ గా చెప్తాను. అంటే ఆప్షన్ ద్వారా కూడా మాక్సిమం చేయగలుగుతాం అనమాట. ఏదో ఒక వాల్యూ ఇచ్చేటప్పుడు ఏ వాల్యూ ఇవ్వకుండా డైరెక్ట్ గా డిస్టెన్స్లు టైములు ఇస్తే మాత్రం మీరు చేయలేరు. కానీ ఏదో ఒకటి నిలకడ నీటిలో ప్రవాహ వేగం కానీ, లేదంటే నిలకడ నీటిలో పడవ వేగం కానీ, ప్రవాహ వేగం కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చాడంటే మీరు ఆప్షన్ ద్వారా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, అది.